పెళ్లి అయిన వెంటనే మరి వీళ్ళలో గ్రహించబడటం చాలా సంతోషం. దీని యొక్క సహాయం మనకు లేకపోతే దేనిలోనూ మనము ఫలించలేము. పట్టణము ఆయన కాపాడకపోతే మనం ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా దానిని కాపాడలేము. అంటే క్లుప్తంగా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. కనుక రెండవ భాగంలో వచ్చేటప్పటికి ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచూ ఉన్నాడు అన్నాడు. పిల్లలు, తన ప్రియులు నిద్రించుచుండగా, నిద్రించే వ్యక్తి చనిపోయిన వారితో సమానము కనుక ఆ చనిపోయిన వ్యక్తి ద్వారా ఏది సాధ్యం కాదు. ఒకవేళ మనం అనుకోవచ్చు, మనం అనేక కార్యాలు చేస్తున్నాం, అనేకమైన విషయాలు మనకు తెలుసు కనుక నేను చేసిన కార్యాలను బట్టి, నేను పడిన ప్రయాసను బట్టి దేవుడు నాకు ఇది అనుగ్రహించాడు అని నేను అనుకుంటే అది వ్యర్థం అంటున్నాడు. ఆ ప్రయాసతో ఏం జరగదు అంటున్నాడు. కనుక ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కనుక మానవుని యొక్క ప్రమేయం లేకుండా, ప్రయాస లేకుండా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కనుక దేవునికి మాత్రమే మహిమ చెల్లించబడాలి అనే విషయాన్ని ఈ కీర్తనకారుడు తెలియపరచడానికి మనకి తెలియపరుస్తున్నాడు. మనం వ్యక్తిగతంగా గమనించుకుంటే మనం ప్రభుపై ఆధారపడకుండా ప్రయాసపడిన అనేకమైన విషయాలు మనకు జరగవు. చూసుకోండి, మీరు వ్యక్తిగత జీవితాల్లో మీరు చూసుకున్నట్లయితే మనం ఎంతగానో ప్రయాసపడి ఉండొచ్చు, దానికి ఫలితం మనకి దక్కి ఉండకపోవచ్చు. అది మనం గమనించుకోకపోతే అర్థం కావు. కనుక ప్రయాసం అని ప్రభుపై ఆధారపడినప్పుడు ప్రభు కార్యాలు జరిగిస్తాడనే విషయాన్ని గమనించాలి. అనేక సందర్భాల్లో మరి దైవ సేవకులు కావచ్చు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సేవకులు అందరూ చూసినప్పుడు దావీదు మహారాజు ఒకసారి ఏం చేశాడు, ఆయన తన సైన్యం యొక్క ఎంత ఉంటుందో బలగాన్ని లెక్కించాలనుకున్నాడు. కానీ దేవుడి చిత్తము కానీ పని చేయాలని ప్రయాసపడ్డాడు, కానీ అది జరగలేదు. కనుక పిల్లల, ఒకవేళ ఆయన ప్రయాసపడిన తర్వాత దానికి జరిగిన ఫలితం ఏంటంటే శిక్ష వచ్చింది. అక్కడ 70,000 మంది చనిపోయిన సందర్భం మనకు తెలుసు. అక్కడ ఎందుకంటే దేవుడిని ప్రస్తావించకుండా, దేవుడిని అడగకుండా తను ఏదో చేయాలనుకున్నాడు, కానీ దాని నుంచి ఏమీ పొందలేకపోయాడు. సరి కదా, నష్టాన్ని పొందిన సందర్భం మనకు కనపడుతుంది. అందులో 3 సందర్భాలు అవి ఇచ్చారు. యెహోవా నుంచి పారిపోతా, 3 నెలలు పారిపోతా, ఏం చేస్తారు, చివరికి 70,000 మంది చనిపోయిన సందర్భం. అప్పుడు దాని ఉన్నటువంటి మాట, నేను దుర్మార్గుడను. ఈ ప్రజలు గొర్రెల వంటి వారు కనుక వీరేం చేశారు, తప్పేం చేశారు కనుక నన్ను మన్నించమని కాదు. కనుక పిల్లలు మనం ఆలోచిస్తున్న మాట చూసినట్లయితే ఒక 20 అందులో కిందకి చూసినట్లయితే కుమారుడు యెహోవాను గురించి సాక్ష్యము అన్నాడు. గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానము అన్నాడు. బహుమానం అనేది ఒకరు ఇవ్వవలసింది, మనంగా కొనుక్కోలేంది. కనుక ఆయన చెప్పిన మాట ఏంటంటే, కుమారుడైనా కుమార్తెలైనా అది దేవుని దృష్టిలో బహుమానమైనది. బహుమానం ఎప్పుడు కూడా ఇతరులు ఇచ్చేది. ఒకవేళ మన దగ్గర డబ్బు ఉన్నప్పటికీ కూడా మనం కొనుక్కోలేము. కనుక అది దేవుని వలన ఇవ్వబడింది అనే విషయాన్ని మనం గమనించాలి. అంతేకాకుండా ఇంకా